సలార్ ఇద్దరి స్నేహితుల మధ్య కథ అనే సంగతి ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సాంగ్తో తెలిసింది. స్నేహితుడి కోసం పోరాడే యోధుడిగా ప్రభాస్ కనిపించబోతున్నారని అర్థమైంది. కానీ అసలు ఈ కీలక మలుపు ఏంటనేది తాజాగా విడుదలైన రిలీజ్ ట్రైలర్లో వెల్లడించారు దర్శకుడు ప్రశాంత్ నీల్. ప్రాణ స్నేహితులే బద్ధశత్రువులుగా మారడంతో జరిగిన విధ్వంసమే ఈ సినిమా అని రిలీజ్ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. కాన్సర్ వల్ల చాలామంది కథలు మారాయి, కానీ కాన్సర్ కథ మార్చింది ఇద్దరు ప్రాణ స్నేహితులు బద్ధశత్రువులుగా మారడం అనే డైలాగుతో ట్రైలర్ను ముగించారు. బహుశా ప్రాణ స్నేహితులు బద్ధశత్రువులుగా మారడంతోనే సలార్ పార్ట్ 1 ముగిసే అవకాశం ఉంది. పార్ట్ 2లో ఈ ఇద్దరు స్నేహితుల మధ్య పోరును చూపిస్తారేమో దర్శకుడు. ఇక ఈ ట్రైలర్ చూస్తుంటే సలార్ను ప్రశాంత్ నీల్ ఎంత పెద్ద స్పాన్లో రూపొందించారో అర్థమవుతుంది. ప్రతి సన్నివేశం చాలా గ్రాండ్గా ఉంది. ప్రశాంత్ నీల్కు ఇష్టమైన బ్లాక్ థీమ్లోనే ఉన్న కేజీఎఫ్కు దీనికి కాస్త తేడా కనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో వాడిన ఆయుధాలు కూడా కొత్తగా కనిపిస్తున్నాయి. సలార్ కోసం రకరకాల మెషిన్ గన్లు వాడారు. ఈ సినిమాలో ప్రభాస్ ఒక మెకానిక్గా కనిపిస్తారని ట్రైలర్ బట్టి అర్థమవుతుంది. మెకానిక్కి స్పానర్లు, రెంచులు ఎలా వాడాలో తెలుస్తుంది, కానీ గన్లు వాడటం ఎలా తెలుస్తుందని కొందరు ప్రభాస్ను ఎగతాళి చేస్తారు. ఆ వెంటనే ప్రభాస్ చేతిలోని గన్ దడదడమని పేలుతుంది. ఇలాంటి సీన్లు రేపు థియేటర్లో ఫ్యాన్స్కు గూస్ బంప్స్ ఇవ్వబోతున్నాయి. మొత్తానికి ట్రైలర్ కోసం వేచి చూసిన అభిమానులకు మంచి ట్రీట్ ఇచ్చారు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఇక ఈ నెల 22న బాక్సాఫీస్ వద్ద ఊచకోత ఖాయమే. ఈ సినిమా హోంబలే ఫిలిమ్స్ బ్యానర్పై విజయ్ కిరగందూర్ నిర్మించారు. తెలుగులో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేస్తుంది. ఈ చిత్రంలో ప్రభాస్తో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్, శృతి హాసన్, టీను ఆనంద్, ఈశ్వరిరావు, జగపతి బాబు, శ్రేయా రెడ్డి, గరుడారాం, బాబీ సింహ తదితరులు నటించారు. రవి బస్రూర్ సంగీతం సమకూర్చిన ఈ సినిమాకు భువన గౌడ సినిమాటోగ్రఫీ అందించారు.